హలో అండి, ఈరోజు నేను ఈ వీడియోలో మినప్పిండితో అప్పడాలు చేసి చూపిస్తున్నానండి. అది కూడా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. మనకి బయట షాప్లో కొన్న మినప్పిండి అప్పడాలు ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా పర్ఫెక్ట్గా ఇంట్లో చేసుకోవచ్చు. ఈ వీడియో చూసి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు మినపగుళ్ళు తీసుకోవాలండి. వీటిని ఇప్పుడు మిక్సీకి మెత్తగా పిండిలాగా ఆడించుకోవాలి. ఎక్కువ క్వాంటిటీలో చేసేటట్టయితే బయట పిండి మిల్లైనా ఆడించుకోవచ్చు. తక్కువ కాబట్టి నేను ఇక్కడ మిక్సీలోనే మెత్తగా పిండి చేసేసుకుంటున్నాను. 2 కప్పులు మినపగుళ్ళను వేసుకొని మిక్సీకి మెత్తగా పట్టుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇప్పుడు జల్లించి తీసుకోవాలి. ఇలా మెత్తగా వచ్చిందాన్ని జల్లించేసుకొని ఏదైతే కొంచెం బరగ్గా ఉంటుంది కదా మళ్ళీ మిక్సీకి వేసుకొని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. 2 టైమ్స్ ఇలా మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది. ఇంకొకసారి వేసుకోండి, మనకి మెత్తటి పిండి వచ్చేస్తుంది. ఇలా 2 సార్లు జల్లించి తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఈ మాత్రమే వచ్చింది, చూసారు కదా. ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకొని ఇప్పుడు ఈ మెత్తగా ఆడిన పిండిలో సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు తగినంత చూసుకొని వేసుకోండి. నేను ఇక్కడ 3/4 స్పూన్ వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అలాగే దీంట్లో వంట సోడా కూడా వేసుకోవాలి. అప్పుడే బయట మనకి షాపులో ఏ విధంగా అయితే అప్పడాలు ఉంటే ఆ విధంగా వస్తే వంట సోడా వేయడం మూలంగా. అది కూడా 3/4 స్పూన్ వేసుకున్నాను నేను ఇక్కడ. పిండిని ఒకసారి ఈ 2 వేసిన తర్వాత నార్మల్గా ఒకసారి కలిపేసుకోండి. మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. చపాతీ ముద్ద కన్నా కొంచెం గట్టిగా కలుపుకోండి. వాటర్ చూసుకొని వేసుకోండి కొద్దిగా. నాకైతే 3/4 కప్పు వాటర్ పట్టినాయి, 1/4 కప్పు నీళ్ళు పట్టినాయి. అలా చూసుకొని వేసుకోండి. మీకు ఇంకొంచెం ఎక్కువ పట్టచ్చు, కొంచెం తక్కువ పట్టచ్చు పిండిని బట్టి. మొత్తం అంతా కలిపిన తర్వాత ఇక్కడ ఒకసారి చూడండి, ఈ విధంగా ఉండాలి మనకి ముద్ద అనేది. ఇలా గట్టిగా ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపిన తర్వాత చూసారు కదా, రఫ్గా ఉంది కదా, అంటే సాఫ్ట్గా లేదు కాబట్టి ముద్దని. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల సేపైనా ఇలా చేతితో బాగా కలుపుకోండి. మరీ అంటుతున్నట్టుంటే చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని ఒక 8 to 10 మినిట్స్ అయినా పడుతుంది. ఇది సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా చేస్తున్నప్పుడు చేతికి మరీ అంటుతున్నట్టుంటే కొద్దిగా లైట్గా చేయికి కొంచెం ఆయిల్ రాసుకొని చేస్తే కొంచెం ఇది అంటకుండా ఇలా సాఫ్ట్గా వస్తుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలపండి. ఇక్కడ చూసారా, మొత్తం అంతా 8 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా అయింది. ముందు దానికి ఇప్పుడు దానికి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఇలా కలపాలన్నమాట. అప్పుడే మనకి అప్పడాలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని మరొకసారి కలుపుకొని ఇప్పుడు రోల్స్లా చేసుకోండి. అంటే కట్ చేసుకోవాలి కదా, అన్నీ ఒకే సైజు ఈక్వల్గా ఉండాలంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. అన్నీ ఈక్వల్ సైజులో ఉండాలనుకుంటే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు అప్పడాలు చేసుకుందాము. ఇప్పుడు పొడి పిండి తీసుకోవాలి. గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ తీసుకోండి. నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను. మీరు ఈ రెండిట్లో ఏదైనా తీసుకొని చేసుకోవచ్చు. ఎంత వీలైతే అంత పల్చగా చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను, చూసారు కదా ఎంత పల్చగా చేశానో. ఇంత పల్చగా చేసుకోవాలి. ఎంత వీలైతే అంత పేపర్ లాగా పల్చగా ఉండాలన్నమాట. అప్పుడే మనకి బాగా ఎండుతాయి, వేగినప్పుడు కూడా బాగా వేగుతాయి పర్ఫెక్ట్గా. ఇది ఇంకా కరెక్ట్గా చూడడానికి కూడా బాగుండాలనుకుంటే ఇలా ఏదైనా ఒక బాక్స్ తీసుకొని ఇలా కట్ చేసుకోండి. అప్పుడు అన్నీ ఈక్వల్ సైజులో ఉంటాయి, షేప్ కూడా. ఇలా వద్దు అనుకుంటే కట్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటే అలానే వదిలేయండి, పర్వాలేదు. కాకపోతే ఇంత పెద్ద సైజ్ చేయొద్దు. మళ్ళీ అంత పెద్దవైతే కళాయి కూడా అంత పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి కదా అప్పడాలు. కాబట్టి చిన్నవి చేసేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఇలా కట్ చేసే పని ఉండదు. ఆ ఎక్స్ట్రా వచ్చింది మళ్ళీ చేయాల్సిన అవసరం ఉండదు. నేను ఇక్కడ చూడడానికి బాగుంటుందని కట్ చేశాను అంతే. ఇలా అన్నీ ఒకసారి చేసేసుకోండి. ఒకదాని మీద ఒకటి ఇలా వేసినా పర్లేదు.
ఇలా అన్ని అప్పడాలన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఇవి ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవచ్చు. పలుచగా చేసాం కాబట్టి ఎండ మనకి అవసరమే ఉండదు. చూసారు కదా, ఇది ఎక్స్ట్రాది కూడా చూపిస్తున్నాను కదా. ఇలా ఎక్స్ట్రా వచ్చిందంతా మళ్ళీ ఒకసారి మెత్తగా చేసుకో. ఎందుకంటే మనం పిండి వేసి కలిపాం కాబట్టి, చేసాం కాబట్టి గట్టిగా ఉంటుంది. మళ్ళీ ఇది ఈ ముద్ద సాఫ్ట్గా అయ్యేంత వరకు ఒక 2 మినిట్స్ ఇలా మెత్తగా చేసి ఆ తర్వాత మళ్ళీ అప్పడాలు చేసుకోవాలి. ఇలా ప్రాసెస్ ఎక్కువ అనుకుంటే అసలు కట్ చేయకుండానే చిన్న అప్పడాలు చేసేసుకోండి, బాగా వస్తాయి, త్వరగా అయిపోతుంది కూడా, ఎక్కువ టైం పట్టదు. ఇలా చేసిన అప్పడాలన్నిటినీ ఒక కాటన్ క్లాత్ మీద వేసుకోండి. ఎండలో వేసుకున్నా పర్వాలేదు, ఎండ లేదు అనుకున్న వాళ్ళు ఇంట్లోనే ఫ్యాన్ కింద వేసేసుకోండి. వేసుకొని ఒక పక్క కొద్దిగా ఆరిన తర్వాత రెండో పక్కకు కూడా తిప్పుకోండి. త్వరగానే ఎండిపోతాయి ఇవి, ఎక్కువ టైం పట్టవు, పల్చగా చేసాం కాబట్టి. ఇలా ఇవి ఫ్యాన్ కింద ఎండబెడితే కనుక ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే, వాసన రాకుండా ఒక గంట సేపైనా ఎండలో పెట్టుకోండి. జస్ట్ అలా పెట్టుకుంటే ఏంటంటే మనకి పాడవకుండా ఎక్కువ రోజులు మనకి నిల్వ కూడా ఉంటాయి. ఇలా ఇక్కడ చూడండి, చూపిస్తున్నాను కదా, పూర్తిగా ఇలా డ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై కూడా చేసి చూపిస్తాను. ఇక్కడ చూస్తే ఎంత బాగా ఎండాయో చూసారు కదా. ఇలా డ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ కొంచెం పెట్టుకోండి, మరి ఎక్కువ అవసరం లేదు. ఇలా పెట్టుకొని ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. ఉన్నప్పుడు ఇలా వేసుకొని వెంటనే తిప్పేయండి, ఎక్కువసేపు ఉంచొద్దు. పల్చగా చేసాం కాబట్టి వెంటనే రంగు కూడా మారిపోతాయి. ఇలా 2 పక్కల తిప్పేసి వెంటనే ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చూసారు కదా, మినప్పిండితో చేసిన అప్పడాలు చాలా ఈజీగా రెడీ అయిపోయినాయి కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. మీరు కావాలనుకుంటే నేను ఇక్కడ ప్లెయిన్ అప్పడాలు చేశాను కదా, మిరియాలు కానీ మీరు జీలకర్ర కానీ ఏదైనా వేసుకోవచ్చు, ఇందులో వేసుకొని చేసుకోవచ్చు. నేను జస్ట్ సింపుల్గా చేశాను, సాల్ట్ ఉన్న సోడా వేసి అంతే. మీరు ఏదైనా ఫ్లేవర్ కావాలి తినేటప్పుడు అనుకుంటే మీరు వేసుకొని చేసుకోవచ్చు, అవి కూడా బాగుంటాయి చాలా. చూసారు కదా, చాలా ఈజీగా రెడీ అయిపోయినాయి కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి. నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.